హలో పిల్లలు, మరొకసారి ఆన్లైన్ సండే స్కూల్కి స్వాగతం. ఈ రోజు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నాము. మరి మన సండే స్కూల్ మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకొని యేసయ్యని సహాయం అడుగుదాము. చేతులు జోడించండి, కన్ను మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా సండే స్కూల్లో మాకు తోడు ఉండండి. మరి మేము ఏదైతే నేర్చుకోబోతున్నామో మాకు నేర్పించి మా జీవితంలో మేము దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఎప్పుడైనా మీరు దేవునితో ఎల్లప్పుడూ ఉంటే బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మనసులో? మరి యేసు ప్రభుతో ఎల్లప్పుడూ మనము ఉండొచ్చు. దానికోసము యేసు ప్రభు ఏం చేశాడో ఈరోజు మనము పాట ద్వారా నేర్చుకుందాము. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను, చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను. నీ కోసం, నా కోసం, మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం మరణించెను, తిరిగి లేచెను. పునరుద్ధానుడై యేసు, 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 యేసు. యేసయ్యలో జీవించుటకు ప్రార్థననే చేయుము, యేసయ్యలో ఎదుగుటకు వాక్యమునే చదువుము, యేసయ్యలో జీవించుటకు ప్రార్థననే చేయుము, యేసయ్యలో ఎదుగుటకు వాక్యమునే చదువుము. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను, చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను. నీ కోసం, నా కోసం, మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం మరణించెను, తిరిగి లేచెను. పునరుద్ధానుడై యేసు, 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 యేసు. పిల్లలు, పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను అంటే ఈ పాట రాసిన వారు మీతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? పాట రాసిన వారు, చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు. నీ కోసం, నా కోసం, మన కోసం. అంటే నీ కోసమైనా, నా కోసమైనా, ఈ లోకంలో ఉన్న ఎవరి కోసమైనా యేసు ప్రభు ఒక అద్భుతమైనది చేశాడు. నేను అడిగాను కదా ఇంతకుముందు, ఆయనతో ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నావా ఎప్పుడు అన్నా? ఏం చేశాడో తెలుసుకుందాం అన్నాను కదా. ఏం చేశాడు యేసు ప్రభు మనం ఆయనతో జీవించడానికి? మరణించాను. నీ బదులుగా, నా బదులుగా, నువ్వు నేను పొందవలసిన శిక్ష, మన పాపము బదులుగా ఆయన శిలువలో మరణించాడు. మరి చనిపోయిన తర్వాత అలాగే ఉండిపోలేదు, తిరిగి 3వ దినాన లేచాడు.
అంతకన్నా ముఖ్యమైనది పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం అంటే మళ్ళీ తిరిగి చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. యేసు ప్రభు మళ్ళీ తిరిగి లేచాడు. అంతేకాకుండా ఒకవేళ నువ్వు యేసయ్య బిడ్డ అని నువ్వు నిరూపించుకోవాలన్నట్లయితే, ఆయనలో ఎదగాలన్నా, ఆయన కోసం జీవించడానికి నువ్వు కొన్ని పనులు చేయాలి. ఒకటే చరణం ఉంది, మాటలు జాగ్రత్తగా వినండి. యేసయ్యలో జీవించుటకు ప్రార్థననే చెయ్యము. యేసయ్యలో జీవించుటకు అంటే యేసయ్య ఆయనలో ఆయనను ఏదైతే ఆనందిస్తాదో, యేసయ్యకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అవి నువ్వు చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేసి దేవునితో మాట్లాడుతూ ఆయన సహాయము వేడుకోవాలి. అంతేకాకుండా మరి యేసయ్యలో ఎదుగుటకు వాక్యమునే చదువుము. అంటే యేసయ్య గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలి. ఇంకా యేసయ్య గురించి ఏది యేసయ్యకి ఇష్టమో, ఏది యేసయ్యకి ఇష్టం లేదో అవి తెలుసుకోవాలి. ఎదగాలి అంటే అనుదినము నువ్వు కొంచెం హైట్ పెరుగుతుంటారు, కొంతమంది లావు కూడా అవుతుంటారు. మరి రకరకాలుగా చదువులో కూడా ఎదుగుదల ఉంటుంది కదా. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, ఈ ఇయర్ అయితే చాలా మంది ఫ్రీగా పాస్ అయిపోయారు కదా. మరి అలాగా ఎదుగుతుండగా అది ఎలా ఎదగాలి? దేవునిలో ఎదగాలంటే దేవుని వాక్యం చదువుతూనే నువ్వు ఎదగగలవు. నువ్వు దేవుని వాక్యం చదువుతూనే నువ్వు ఎదగగలవు, లేకపోతే దేవునిలో ఎదగలేవు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే, యేసు ప్రభు పునరుద్ధానుడైన యేసు ప్రభు నిన్ను ప్రేమించి నువ్వు ఆయనతో ఉండాలని నీకొక మార్గము సిద్ధపరిచాడు అని ఆ నిశ్చయత కలిగి ఉండి ఆయనతో ఎల్లప్పుడూ జీవించగలవు అనే నిశ్చయతతో నువ్వు జీవించాలి. నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో రమ్మని అడగొచ్చు. అప్పుడు నువ్వు కూడా అదే నిశ్చయతతో అనుదినము జీవించగలవు. పాటని ఇంకొకసారి పాడతాము, జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను. నీ కోసం, నా కోసం, మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం మరణించెను, తిరిగి లేచెను. పునరుద్ధానుడై యేసు, 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 యేసు. యేసులో జీవించుటకు ప్రార్థననే చేయుము. యేసులో ఎదుగుటకు వాక్యమునే చదువుము. యేసులో జీవించుటకు ప్రార్థననే చేయుము. యేసులో ఎదుగుటకు వాక్యమునే చదువుము. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను. చిన్ని బిడ్డ యేసు నిన్ను ప్రేమించెను. నీ కోసం, నా కోసం, మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం మరణించెను, తిరిగి లేచెను. పునరుద్ధానుడై యేసు, యేసు, యేసు.
యేసు ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు అని మనం ప్రతిరోజు వింటున్నాం కదా పిల్లలు. మరణం మీద జీవం మీద ఎవరికి అధికారం ఉందో ఈరోజు మన కంఠత వాక్యంలో నేర్చుకుందాం. యోహాను 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, ఇది దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. మన కంఠత వాక్యం క్రొత్త నిబంధనలో వ్రాసి ఉంది. మన కంఠత వాక్యాన్ని మనము యాక్షన్స్ ద్వారా నేర్చుకుందాం. నా వెనుక మీరు చేయండి. యోహాను 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, మనం మరోసారి మన కంఠత వాక్యాన్ని చెప్పుకుందాం. నా వెనుక మీరు చేయండి. యోహాను 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, యేసు ఎవరంటే పరలోకపు దేవుడు. పునరుత్థానమును జీవమును నేనే అని యేసు ప్రభు తన గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థానము అంటే చనిపోయి తిరిగి లేవడం. యేసు ప్రభు నీ పాపపు శిక్షను సిలువలో తీసుకున్నాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని జయించాడు. మరణం మీద జీవం మీద అధికారం ఉంది అని నిరూపించాడు. జీవమును నేనే. జీవమును అంటే జీవము ఇవ్వగలిగిన దేవుడు. యేసు ప్రభు నీకు జీవాన్ని ఇచ్చాడు, నిత్య జీవము కూడా ఇవ్వగలిగిన దేవుడు. పిల్లలు, నిత్య జీవము అంటే, నిత్యం అంటే ఎల్లప్పుడూ, జీవం అంటే జీవించడం, నిత్యం జీవించడం. ఎవరితో? యేసు ప్రభుతో, ఆయన సిద్ధపరిచిన స్థలములో ఆయనతో జీవించడమే నిత్య జీవము. ఎవరైతే యేసు ప్రభు బిడ్డలు అవుతారో వాళ్ళకు మాత్రమే యేసు ప్రభు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకే యేసు ప్రభు పునరుత్థానమును జీవమును నేనే అని తన గురించి మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు. నా యందు అంటే యేసు ప్రభు నందు. విశ్వాసం ఉంచువాడు అంటే, విశ్వాసం అంటే నమ్మకం ఉంచడం. నమ్మకం అంటే ఏమని నమ్మాలి? యేసు ప్రభు నా పాపపు శిక్షను, అంటే నీ పాపపు శిక్షను సిలువలో తీసుకున్నాడని, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడని, పునరుత్థానుడయ్యాడని నీవు నమ్మాలి. నిత్య జీవము యేసు ప్రభు మాత్రమే నీకు ఇవ్వగలడని నీవు నమ్మాలి. అలా నమ్మిన వాళ్ళకి యేసు ప్రభు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదే వాగ్దానం అంటే చనిపోయినను బ్రతుకును అనే వాగ్దానాన్ని యేసు ప్రభు ఇస్తున్నాడు. ఏంటది చనిపోయినను బ్రతుకును అంటే? పిల్లలు, నీవు నేను ఒకరోజు ఈ లోకంలో చనిపోతాము. మనం చనిపోయినప్పటికీ ఒక రోజు యేసు ప్రభుతో ఎల్లప్పుడూ ఆయనతో పాటు జీవిస్తాము అనే వాగ్దానాన్ని యేసు ప్రభు చేశాడు. ఈ వాగ్దానాన్ని ఆయన పిల్లలకు మాత్రమే యేసు ప్రభు చేశాడు. పిల్లలు, మన కంఠత వాక్యాన్ని మనం మరోసారి చేసుకుందాం. నాతో పాటు మీరు చేయండి. యోహాను 11:25
యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. మరోసారి మనం చేసుకుందామా? యోహాను 11:25. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే పునరుత్థానుడైన యేసు ప్రభుతో నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు అనే నిశ్చయత కలిగి నీవు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభుని హృదయంలో లేనట్లయితే నువ్వు ఈ నిశ్చయత కలిగి జీవించలేవు. కాబట్టి నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని నీవు లెసన్ టైంలో అడగవచ్చు. అప్పుడు యేసు ప్రభు నీకు కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. నీవు కూడా ఆయనతో పాటు ఎల్లప్పుడూ యేసు ప్రభుతో పాటు ఆయన సిద్ధపరిచిన స్థలంలో జీవిస్తావనే నిశ్చయత కలిగి నీవు కూడా జీవించవచ్చు. మన కంటత వాక్యాన్ని మనం మరోసారి చేసుకుందాం. యోహాను 11:25. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, ఒకవేళ నువ్వు ఈరోజు రెడ్ కలర్ డ్రెస్, ఫ్రాక్ అయినా షర్ట్, ప్యాంట్ ఏదైనా రెడ్ కలర్ వేసుకున్నట్లయితే నువ్వు నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పు. యోహాను 11:25. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, మీకు ఎవరికైనా హోంవర్క్ చేయడం అంటే చాలా ఇష్టం అన్న వాళ్ళు లేచి నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పండి. యోహాను 11:25. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, ఒకవేళ నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమైతే లేచి నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పు. యోహాను 11:25. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. పిల్లలు, మనం చివరిసారిగా మన కంటత వాక్యాన్ని చెప్పుకుందాం. యోహాను 11:25. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. వెరీ గుడ్. పిల్లలు, దేవుని వాక్యం వినకముందు ప్రార్థన చేసుకొని యేసయ్యని సహాయం అడుగుదాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మీ వాక్యము వినకముందు మీరు మాకు సహాయం చేయండి. మా మనసులోని హృదయాలను సిద్ధపరచండి. మీరు ఏదైతే మాతో మాట్లాడుతున్నారో అది మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. సరైన రీతిలో నేను చెప్పడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఎప్పుడైనా ఎవరికైనా చాలా అనారోగ్యంతో వాళ్ళు కష్టపడుతుండడం మీరు చూసారా? చూసే ఉంటారు కొంతమంది. అంతేకాకుండా ఆ అనారోగ్యంలో నుంచి వాళ్ళు కోలుకోవడానికి వాళ్ళకి ఎలాంటి మార్గము, ఎలాంటి మందు లేదు, వీళ్ళకి రోగం పోదు అనే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కదా. దేవుని వాక్యంలో ఈరోజు లాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ లాజర్ అనే వ్యక్తికి చాలా భయంకరమైన జ్వరము, ఎలాంటి వ్యాధి వచ్చిందో మనకి బైబిల్లో స్పష్టంగా లేదు, కానీ తనకి నయ్యము అవ్వట్లేదు.
ఏమి చేసినా బాగవ్వట్లేదు. అయితే ఈ లాజరు తన ఇద్దరు సహోదరులు మరియా ఇంకా మార్తా, వాళ్ళకి యేసు ప్రభు చాలా బాగా తెలుసు. వాళ్ళు యేసు ప్రభుకి, అరే యేసు ప్రభు ఇక్కడ ఉంటే మన యేసు ప్రభు ఆయనని బాగు చేసేస్తుండొచ్చు, యేసు ప్రభు తనని ఖచ్చితంగా స్వస్థపరచుండొచ్చు అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు చాలా బాగా తెలుసు కాబట్టి, యేసు ప్రభుతో పరిచయం ఉన్నది కాబట్టి. కానీ లాజరుకు ఉన్న సమస్య చాలా పెద్ద సమస్య, బాధకరమైన సమస్య కదా. ఆయన కూడా అనుకుంటుండొచ్చు, నాకు చాలా కష్టంగా ఉంది, నేను అస్సలు ఈ నొప్పి అయినా ఏదైతే వ్యాధి ఉందో దాన్ని భరించలేకపోతున్నాను అని కూడా ఆయన అనుకుని ఉండొచ్చు. మరి పిల్లలు, ఆయనకున్న వ్యాధి కన్నా భయంకరమైనది ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నది. అదేంటో తెలుసా పిల్లలు? పాపము. పాపం అంటే చెడ్డ పనులు, దొంగతనము, హత్య, ఇలాంటి చెడ్డ పనులు అన్నమాట. అవి దేవునికి ఇష్టం లేని పనులు. అంటే అబద్ధం చెప్పడము, కొట్లాడము, పెద్దల మాట వినకపోవడము, ఇతరులకు బాధ కలిగించడము, వాళ్ళకి నొప్పి కలిగించడము, కొట్లాడడము, నీది కాని వస్తువు తీసుకోవడము దొంగతనము, మమ్మీ డాడీ మాట వినకపోవడము అవిధేయత. మరి ఇలాంటి తప్పు పనులు నువ్వు అనుకోవచ్చు, నేను ఎప్పుడు ఇలాంటి తప్పు పనులు ఎప్పుడు చేయలేదబ్బా, నేను చాలా మంచోడిని, లేదా నేను చాలా మంచి అమ్మాయిని అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యంలో, బైబిల్లో ఏమని ఉందో తెలుసా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నువ్వు కూడానా? నువ్వు కూడా పాపం చేశావని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఒకవేళ నువ్వు స్కూల్లో ఏదైనా తప్పు చేసినట్లయితే ఏమవుతుంది? స్కూల్లో టీచర్స్ శిక్షిస్తారు, రోడ్లో పోలీస్ వాళ్ళు శిక్షిస్తారు, ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు శిక్షిస్తారు. అలాగే దేవుడు పాపంకి ఒక శిక్ష పెట్టాడు పిల్లలు. అదేంటో తెలుసా? దేవుని నుంచి దూరం అయిపోవడం. అంటే ఆ పాపము నీలో ఉన్నంత వరకు నువ్వు దేవునికి దగ్గర అవ్వలేవు, దేవుని నుంచి దూరమే ఉండాల్సి వస్తుంది. మరి అలాంటి భయంకరమైన వ్యాధి, భయంకరమైన సమస్య కదా పాపము. మనల్ని దూరం ఉంచేస్తుందంటే అది చెడ్డదా కాదా? చెడ్డదే కదా, దేవుని నుంచి దూరం ఉంచేస్తుంది. కాబట్టి మరి ఇక్కడ కూడా లాజరు కూడా భయంకరమైన సమస్యతో కష్టపడుతున్నాడు. ఆయన కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవా ప్రభువా ఎలా ఒకలాగా యేసయ్యను పంపించు, నేను నయ్యం అయిపోవాలి అని ఆయన కూడా ఆశించుండొచ్చు. మరి మరియా ఇంకా మార్తా అనుకున్నారంట, మనము ఒక పనివాడిని పంపించి యేసయ్యకి కబురు పెడదాం, యేసయ్య ఇలాగా నీకు చాలా ఇష్టం ఉన్న లాజర్కి ఒంట్లో బాగాలేదు, నువ్వు వస్తే ఆయన బాగైపోతాడు అని వాళ్ళు కబురు పెట్టాలని అనుకున్నారు. ఒక పనివాడిని పంపించారు. ఒక పనివాడిని పంపించినప్పుడు ఆ పనివాడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఇంకెక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఈ పనివాడు అక్కడికి వెళ్ళి యేసయ్యకి, నీకు ఇష్టం ఉన్న వ్యక్తికి ఒంట్లో బాగాలేదు అని చెప్పాడు. అంతే చెప్పాడు. కానీ ఆయన చెప్పక ముందే యేసు ప్రభుకి ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఏమి చెప్పబోతున్నాడో యేసు ప్రభుకి ముందే తెలుసు. అయితే యేసు ప్రభు ఆయనతో అన్నాడు, అక్కడున్న శిష్యులతో అన్నాడు యేసు ప్రభు, మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుండొచ్చు అని చెప్పారు. అంటే వీళ్ళందరూ అనుకున్నారు, యేసయ్యా వద్దొద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకో తెలుసా పిల్లలు? అక్కడ గత కొన్ని రోజులు, ఈ సంఘటన జరగక కొన్ని రోజుల ముందే యేసు ప్రభు అక్కడ నేనే దేవుని కుమారుణ్ణి, నేనే దేవుడు పంపించిన మెస్సాయని అని చెప్పాడు. అది చెప్పడం వల్ల అక్కడున్న ఆ ఊర్లో జుడియా అని ఆ స్థలంలో వాళ్ళు చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. యేసు ప్రభుని చంపేయాలి, అవకాశం దొరికితే చంపేయాలి అని ఆలోచిస్తున్నారు. అయితే శిష్యులు అన్నారంట, వద్దొద్దు యేసయ్యా,
మొన్నే వాళ్ళు అక్కడ మనల్ని చంపాలనుకున్నారు, మనం అక్కడికి వెళ్ళకపోతేనే మంచిది అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, మనం కొంచెం సేపు కొన్ని రోజులు ఆగి వెళ్దాము అని. యేసు ప్రభు అక్కడి నుంచి వెంటనే బయలుదేరలేదు. దాదాపు 3 రోజులు అలాగే అక్కడే ఆ ఊర్లోనే ఉండిపోయారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి 3వ రోజు లెగిసి పదండి ఇంకా వెళ్దాము అని వాళ్ళ శిష్యులతో, బైబిల్లో ఆ 3 రోజులు వాళ్ళు ఏం చేశారో ఏమి రాయలేదు, కానీ 3 రోజుల తర్వాత పదండి వెళ్దాం అనేసరికి వీళ్ళకి మళ్ళీ భయం వేస్తూనే ఉంటుంది కదా. అయితే యేసు ప్రభు బయలుదేరేటప్పుడు ఏమని చెప్పాడంటే, లాజరు నిద్రిస్తున్నాడు అని చెప్పాడనమాట. అయితే యేసు ప్రభు శిష్యులు అనుకున్నారంట, ఆహా నిద్రిస్తున్నాడు అని అంటే బాగా మంచిగా అని రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు అది కాదు యేసు ప్రభు చెప్పిన అర్థము. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, నిద్రిస్తున్నారు అని అంటే కొన్నిసార్లు బైబిల్లో నిద్రించడానికి చనిపోయారు అని చెప్పడానికి నిద్రిస్తున్నారు అని కూడా చెప్తారనమాట. అయితే యేసు ప్రభు వాళ్ళకి స్పష్టంగా లేదు నిద్రిస్తున్నాడు అంటే పడుకుంటున్నాడని, నిద్రపోయాడని కాదు, ఆయన చనిపోయాడు అని చాలా తేటగా చెప్పాడు. యేసు ప్రభుకి లాజరు చనిపోయాడు, అక్కడెక్కడో ఇంకో ఊర్లో ఇంకో దేశంకి ఇంకో వైపు ఆయన చనిపోయాడనే విషయాన్ని యేసు ప్రభుకి తెలిసిపోయింది. ఎందుకు తెలుసో పిల్లలు, దేవుడు సర్వజ్ఞాని, అన్నీ ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్కటి యేసు ప్రభు దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ పుట్టావో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో నీ గురించి కూడా దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, నిన్ను తయారు చేశాడు కాబట్టి దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే నీ గురించి అన్నీ తెలుసుకొని మరి నీ గురించి అక్కర కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో ఏమనుందంటే, నీ తల మీద ఉన్న వెంట్రుకలు కూడా ఎన్ని ఉన్నాయో దేవునికి తెలుసు. మీరు ఎప్పుడన్నా లెక్క పెట్టడానికి ప్రయత్నించారా? లెక్క పెట్టలేము కదా, కానీ దేవునికి మాత్రము తెలుసు, అన్నీ తెలుసు. నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో కూడా తెలుసు. ఆ పరిశుద్ధమైన దేవుడు కూడా, ఆ పరిశుద్ధమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ గురించి అన్ని ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు అని అంటే అది సంతోషకరమైన విషయం కదా, చాలా సంతోషకరమైన విషయము. మరి దేవునికి అక్కడ లాజరు చనిపోయాడు అనే విషయం కూడా తెలుసు. అయితే వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేసి ఆ ఊరు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అందరికి తెలిసిపోయి ఉంటుందా, యేసుప్రభు వచ్చాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళి వాళ్ళ మరియాకి మార్తాకి యేసుప్రభు వచ్చాడు, మరి మిమ్మల్ని కలవడానికి వచ్చాడు, రండి అని చెప్తే మరి మార్తా పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. యేసయ్యా, నువ్వు కానీ కొన్ని రోజులు ముందు వచ్చుంటే నువ్వు ఖచ్చితంగా ఆయనకు స్వస్థతని ఇవ్వగలిగి ఉంటావు ప్రభు. యేసయ్యా, నువ్వు 2 రోజులు 3 రోజులు కొన్ని రోజులు ముందే రావాల్సింది, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు చేయగలవు అని చెప్పింది. అయితే యేసుప్రభు తనతో ఏమని చెప్పాడు తెలుసా, నువ్వు విశ్వసించినట్లయితే గొప్ప విషయాలు చూస్తావు, దేవుడు చేసే అద్భుత కార్యాలని నువ్వు చూడగలవు అని యేసుప్రభు చెప్పాడు. ఇంకా యేసుప్రభు ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీ సహోదరుడు మళ్ళీ జీవిస్తాడు అని చెప్పాడనమాట. మళ్ళీ జీవిస్తాడు అని చెప్తే అప్పుడు మార్త యేసుప్రభు మళ్ళీ ఆయనతో పాటు ఉండడానికి మళ్ళీ పునరుద్ధానం అయ్యి మనం ఆయనతో జీవించడానికి వెళ్తాము అని ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకొని, యేసయ్య నాకు తెలుసు మరొకసారి ఆయన తిరిగి లేస్తాడు, పరలోకంలో అందరం కలిసి ఉంటామని నాకు తెలుసు యేసయ్య, నాకు ఆ విషయంలో నేను ఆ విషయాన్ని నేను నమ్ముతున్నాను, నాకు ఆ విశ్వాసం ఉంది అని అని చెప్పిందనమాట. కానీ యేసయ్య అలా కాదు, ఆయన మళ్ళీ తిరిగి లేపుతాను అని చెప్పాడు. అయితే మార్త
ఏం మాట్లాడుతున్నాడు యేసయ్య అని అనుకొని తను వెంటనే ఇంటికి వెళ్ళి మరియాని పిలుచుకురావడానికి వెళ్ళిందనమాట. మరియా చూడు యేసయ్య వచ్చాడు దా అని చెప్పి మరియాని తీసుకొని వెళ్ళింది. మరియా యేసు ప్రభుని చూసిన వెంటనే సాగిలపడి ఏడవడం మొదలు పెట్టిందనమాట. చాలా బాధతో ఏడుస్తా ఉన్నింది. యేసయ్య నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు వచ్చిండుంటే ఆమె నయ్యం, లాజరుని నువ్వు నయ్యం చేయగలుగుంటావు, ఆయన స్వస్థతని ఇవ్వగలుగుంటావు. నువ్వు రాలేదు కాబట్టి ఆయన చనిపోయాడు అని చాలా ఏడుస్తూ ఉన్నది. అప్పుడు వాళ్ళని ఏడవడం చూసినప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు కార్చాడు. బైబిల్లో ఏమని ఉన్నదంటే యేసు ప్రభు ఏడ్చాడు అని రాస్తుందన్నమాట. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడో తెలుసా పిల్లలు? వాళ్ళు పాపము వల్ల మరణాన్ని అనుభవించాల్సి వస్తుంది అని యేసు ప్రభు బాధపడ్డాడు. బహుశా ఆయన అరే ఈ మరణం వల్ల ఇంత బాధ ఉంది, ఈ మరణం వల్ల ఇంత వేదన ఉంది అనే విషయాన్ని ఆలోచిస్తూ యేసయ్య ఏడ్చాడు. యేసు ప్రభు వాళ్ళ మధ్యలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు అనే ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఎరిగి వాళ్ళకి దేవుడు చేసే పనిని చూపించాలని యేసు ప్రభు ఆశించాడు. యేసు ప్రభు దేవుడిని మనసులో ఉన్న విషయాల్ని మనుషులకు బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి యేసు ప్రభు పరలోకపు దేవుడు ఈ లోకానికి నీలాగా నాలాగా వచ్చాడు, అన్ని మనలాగే చేశాడు. కానీ యేసు ప్రభుకి మనకి ఒక వ్యత్యాసం ఉంది. అదేంటంటే మనం పాపం చేశాము, ఆయన ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష సిలువలో తీసుకున్నాడు. రక్తం కార్చాడు, చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవునిగా ఉన్నాడు కాబట్టి ఆయన నీ బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష సిలువలో తీసుకోగలిగాడు. అందుకే ఆయన ఇక్కడ వీళ్ళు చనిపోవడం చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి అప్పుడు యేసు ప్రభు అక్కడ నించొని ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవుని వైపు ప్రార్థన చేసి, తండ్రి అయిన దేవుడా, నువ్వు నేను ఏది చెప్పినా నువ్వు చేస్తావని నాకు తెలుసు, నా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావని నాకు తెలుసు. మరి నా ప్రార్థనను ఆలకించి నీ నామం ఇక్కడ ఈ మనుషుల మధ్య అంతట్లో నీ నామని మహిమపరచాలని నేను వేడుకుంటున్నాను. నేను నువ్వు అడిగినవి చేస్తావని నాకు తెలుసు, కానీ వీళ్ళకి కనిపించేలాగున చెయ్యు అని దేవుని వాక్యంలో యేసు ప్రభు మొరని అలాగా రచించారు. అయితే యేసు ప్రభు అలాగ చెప్పి అక్కడున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళని అక్కడ ఏదైతే సమాధి దగ్గర పెట్టారో ఆ సమాధి ఎలాంటిదంటే ఒక పెద్ద రాయిలో ఒక పెద్ద కన్నం వేసి లోపల ఒక మనిషిని పెట్టగలిగే అంత పెద్దగా ఒక కన్నం వేస్తారనమాట. అయితే దానికి ముందు దాన్ని కప్పివేయడానికి ఒక పెద్ద రాయి ఉంటుంది. అయితే యేసు ప్రభు అన్నాడంట, ఆ రాయిని తీసేయండి అని అన్నాడు. అంటే మార్తా మేరీ వెంటనే వచ్చి మార్తా అన్నదంట, యేసయ్య లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, మరి ఈ పాటికి వాసన కూడా వస్తుంటుంది, కంపు కొడుతుంటుంది, వద్దేసయ్య అనవసరంగా ఇప్పమని చెప్పకండి అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, యేసు ప్రభు అన్నాడంట, మార్తా నీకు చెప్పాను కదా, నువ్వు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు చూస్తావు అని మళ్ళీ అక్కడున్న వాళ్ళని ఆ రాయి తీయండి, అక్కడున్న అడ్డుగా ఉన్న రాయిని జరిపేయండి అని యేసు ప్రభు చెప్పాడు. చెప్పిన వెంటనే ఒక యవనస్తుడు కొంతమంది వెళ్ళి ఆ రాయిని చాలా కష్టం తోయడం, అయితే పెద్ద రాయిని పట్టుకొని తోశారు. తోసిన వెంటనే అందరూ బహుశా కంపు కొడుతుంది అని అంటుంది కదా మార్త, వాళ్ళు కూడా కంపు కొడుతుందేమో అనుకొని ముక్కు మూసేసుకొని ఉండుంటారు కదా, వాళ్ళు ముక్కు మూసేసుకొని అందరు చూస్తున్నారు. ఏం చేస్తాడు అబ్బా యేసయ్య, ఇప్పుడు ఎలాగ చేస్తాడు, ఏం చేస్తాడు అసలు అందరూ ఆశ్చర్యంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? లాజరు బయటికి రా,
"ఆ? ఏంటి లాజరు బయటికి రా, లాజరు బయటికి రా" అనగానే ఆ రోజుల్లో శవాల్ని చుట్టి వేసేవారు. అయితే ఆ కట్టులు ఆ చుట్లు వేసిన దాంతోనే లాజరు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి అక్కడ నించొని ఉన్నాడు. మనుషులందరూ ఆశ్చర్యపోయి ఉంటారు కదా. 4 రోజుల క్రితం ఈయన చనిపోయాడు, ఈయన తీసుకెళ్ళి మనం సమాధిలో పెట్టాము, ఇప్పుడు చూస్తే బయటికి వచ్చేసాడు. మరి అది ఆశ్చర్యమైన విషయమా కాదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓరే చూడండి లాజర్ లేచి బయటికి వచ్చేసాడు, లాజర్ లేచి బయటికి వచ్చేసాడు అంటే అప్పుడు ఆ కట్లు తీయండి, ఆ కట్లు విప్పండి అని యేసు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ కట్లు ఇప్పారు. మనం ఉండుంటే అసలు ఆ కట్లు ఇప్పడానికి కూడా భయపడతాం కదా. కానీ వాళ్ళు వెళ్ళి ఆ కట్లు ఇప్పి చూస్తే లాజరు మంచిగా ఉన్నాడు. అసలు ఇలాంటి శరీరము పాడైపోలేదు, ఏమి అవ్వలేదు, మంచిగా బయటికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం కదా పిల్లలు. మరి దేవుడు లాజరుని మళ్ళీ తిరిగి ప్రాణము ఇచ్చాడు. ఎందుకంటే పిల్లలు, దేవుని వాక్యంలో మీరు ఈరోజు నేర్చుకున్నారు కదా. ఏమని నేర్చుకున్నారు? ఈ కంటత వాక్యంలో యోహాను 11:25 యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. మరి పిల్లలు, యేసు ప్రభు జీవమై ఉన్నాడు. ఆయనే పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఆ శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన లాజర్ని మళ్ళీ తిరిగి లేపగలిగాడు. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే, పునరుద్ధానమైన యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో నువ్వు ఆయనతో నివసిస్తావు అనే నిశ్చయతతో అనుదినము జీవించాలి. అనుదినము ఆ ఆశ, ఆ నిరీక్షణతో నువ్వు జీవించాలి. మరియు నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగొచ్చు. యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగాలంటే నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. నువ్వు యేసయ్య నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. యేసు ప్రభు నీ బదులుగా నీ శిక్ష తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి. ఆయన బిడ్డ అవ్వాలని నువ్వు కోరుకోవాలి. అది నీ ఇష్టం. నువ్వు కోరుకున్నప్పుడు యేసయ్య నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితం ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం నిన్ను తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ జీవించవచ్చు. మరి ఆ నిశ్చయత, పునరుద్ధానమైన నిశ్చయత నీకు యేసుప్రభు ఇచ్చే నిశ్చయత నీకు కావాలి అన్నట్లయితే నువ్వు ఈ కొత్త శుభ్రమైన జీవితం కావాలని నువ్వు కోరుకోవాలి. అది నీ కోసం నువ్వే అడగవచ్చు. నీ కోసం ఎవరు ప్రార్థన చేయలేరు. నువ్వే యేసయ్యని అడగాలి. నువ్వు అడిగినప్పుడు యేసయ్య ఖచ్చితంగా వింటాడు. దేవుని వాక్యంలో ఏమని ఉందంటే, వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివారు నశింపక నిత్య జీవము పొందును. అంటే వాని యందు అంటే యేసు ప్రభు యందు, విశ్వాసము అంటే ఇంతకుముందు చెప్పాను కదా, నేను పాపిని అని ఒప్పుకోవాలి, యేసయ్య నా బదులుగా నా శిక్ష తీసుకున్నాడు అని నమ్మాలి, ఆ కొత్త శుభ్రమైన జీవితం కావాలని కోరుకోవాలి. యేసయ్య నామంలో ఆమేనని చెప్పాలి. నువ్వు అలా ఎప్పుడైతే అడుగుతావో నువ్వు నశించవు, నిత్య జీవము పొందుకుంటావు. నిత్య జీవం అంటే ఏంటి? యేసు ప్రభు సిద్ధపరిచిన స్థలములో ఎల్లప్పుడూ ఆయనతో పాటు పరలోకంలో ఉండొచ్చు అనే ఆ నిశ్చయతని నువ్వు కలిగి ఉండగలవు. మరి ఈరోజు ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి అడగాలనుకున్నట్లయితే ఆ ప్రార్థన చేసి, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు డేట్ ఎక్కడైనా రాసుకో. ఈరోజు నేను యేసయ్య బిడ్డను అయ్యాను అనే ఆ విషయాన్ని నువ్వు ఎక్కడైనా రాసుకొని డేట్ పెట్టుకొని, అప్పుడు ఎప్పుడైనా నువ్వు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నీకు యేసయ్య కావాలా అని అంటే, అప్పుడు నువ్వు నాకు యేసయ్య ఆల్రెడీ నేను పలానా రోజు నేను యేసయ్యని నా హృదయంలోకి రమ్మని అడిగాను అని నువ్వు నిశ్చయతతో చెప్పగలవు. మరి యేసయ్యకు వందనాలు చెప్దాము. ఆ పిల్లలు మనకి ఇంత గొప్ప విషయాన్ని మనకు నేర్పించాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు
ఆయనతో పాటు మనం ఉండగలము అనే ఆ నిశ్చయతను మనకి ఇచ్చాడు కాబట్టి మన యేసయ్యకి వందనాలు చెప్తాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రేమగల ప్రభువా, మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. మీ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు మమ్మల్ని మీతో పాటు జీవించడానికి సిద్ధపరుస్తున్నారు అని, మేము మీతో ఉంటాము అని ఆ నిశ్చయతను మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ఈ వారం అంతట్లోనే కాకుండా ఎల్లప్పుడూ మేము మీరు రాకడ వరకు మేము ఇలాగే జీవించడానికి, నిశ్చయతతో ఉండడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. అవి ఏంటో మనము చూద్దాం. ఏంటి? బల్బ్ ఉంది. బల్బ్ పని ఏంటి పిల్లలు? వెలుగునిస్తుంది. లైట్ రావాలి కదా, కానీ లైట్ వస్తుందా? రావడం లేదు. ఈ పని చేయడం లేదు కదా. ఓకే, అదే ఇంకొక వస్తువు ఉంది. ఇదేంటి పిల్లలు? ఐరనర్ కదా. ఐరనర్ పని ఏంటి? బట్టలకు మడతలు ఉంటే ఆ మడతల్ని తీసేస్తుంది కదా. ఇప్పుడు పని చేస్తుందా? ఆన్ ఉందా? లేదు కదా, దాని పని చేయడం లేదు. అదే ఇక్కడ ఇంకొక వస్తువు ఉంది. ఇదేంటిది? ఫ్యాన్. ఒక పాత ఫ్యాన్ ఉంది, కానీ పని చేస్తుందా? పని చేయడం లేదు. దీని పని ఏంటి పిల్లలు? గాలిని ఇవ్వాలి. చల్ల గాలినిచ్చి హాయిగా అనిపిస్తుంది కదా, కానీ ఇస్తుందా గాలి? గాలి రావడం లేదు. దీని పని ఇది చేయడం లేదు. పిల్లలు, మీరు గమనించారా? 3 వస్తువులు కూడా ఏదో సేమ్ కామన్ ప్రాబ్లం ఉంది. ఏంటది? 3 కరెంట్లో కనెక్ట్ అవ్వలేదు, అంటే పవర్ లేదు కాబట్టి ఆ 3 దాని పనుల్ని చేయలేకపోతున్నాయి. పిల్లలు, బైబిల్ దీని గురించి ఏమంటుందో చదువుదాం. యోహాను 15:5. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో లేకపోతే నీవు ఈ 3 వస్తువుల్లాగా జీవం లేకుండా, పవర్ లేకుండా, శక్తి లేకుండా జీవిస్తావు. అంటే నీవు యేసు ప్రభుకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. దేవుడు ఎందుకైతే నిన్ను సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నీవు నెరవేర్చలేవు. అందుకే దేవుని వాక్యము నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ వస్తువుల్ని మళ్ళా చూద్దాం. బల్బ్ని తీసుకున్నాను. ఈ బల్బ్ని ఇప్పుడు కరెంట్లో కనెక్ట్ చేసి చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఏమైంది? లైట్ వచ్చింది కదా. కరెంటుతో కనెక్ట్ అయింది కాబట్టి లైట్ వచ్చింది, వెలుగునిస్తుంది. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు కూడా వెలుగునివ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ లేదా నీ బంధువులైనా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యేసు ప్రభు లేక చీకటి జీవితంలో జీవిస్తున్నట్లయితే నువ్వేం చేయాలి? వాళ్ళను యేసు ప్రభు వద్దకు నడిపించాలి. యేసు ప్రభులోకి వాళ్ళు నడిపించినప్పుడు నువ్వు వాళ్ళ జీవితాన్ని వెలిగిస్తావు అనేదే దేవుడు నీ జీవితం నుండి కోరుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూద్దామా? ఈ ఐనర్ ఉంది కదా, ఈ ఐనర్ని ఇప్పుడు కరెంట్లో కనెక్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఏమైంది? లైట్ వచ్చింది కదా, అంటే కనెక్ట్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇదేం చేస్తుంది? మడతలను తీసేస్తుంది, అంటే సహాయపడుతుంది. ఏదైనా మడతలు ఉంటే బట్టల మీద మడతల్ని తీసేస్తుంది, సహాయపడుతుంది. పిల్లలు, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే నీవు కూడా ఇతరులకు సహాయపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కష్టంలో ఉన్న వాళ్ళకి నీవు సహాయపడాలి.
నువ్వేం చేయలేనప్పటికీ వాళ్ళని యేసు ప్రభు వైపు నడిపించినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాలని సరిదిద్దుతాడు. నీవు సహాయపడతావా? ఇప్పుడు ఇంకొక వస్తువు ఉంది కదా, అదేంటది? ఫ్యాన్. దాన్ని కూడా మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఏమైంది పిల్లలు? గాలి వస్తుంది, హాయిగా ఉంది కదా, ఎంత కంఫర్ట్గా అనిపిస్తుంది కదా. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధలో కన్నీరుతో వాళ్ళు కష్టపడుతున్నప్పుడు నీవు కూడా దేవుని ప్రేమతో వాళ్ళకు ఆదరణ కలిగించే మాటలు, దేవుని ప్రేమను వాళ్ళకు చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు అలా ఉండగలుగుతావంటే, నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటావు అంటే ప్రార్థిస్తూ, దేవుని వాక్యం చదువుతూ, దేవునితో సహవాసం కలిగి, ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు వెలుగునివ్వగలవు, సహాయపడగలవు, ఓదార్పుని, దేవుని ప్రేమను ఇతరులతో చూపించగలవు. నువ్వు కనెక్ట్ అవ్వకపోతే, యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే నీవేమీ చేయలేవు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఏం నేర్చుకున్నాము? యేసు ప్రభుకి వేరుగా ఉండి నీవు ఏమీ చేయలేవు. కాబట్టి నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని నీవు అడగవచ్చు. పిల్లలు, నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఓ, నా, కో. ఓ అంటే నీవు ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నేను పాపిని అని ఒప్పుకోవాలి. నా అంటే నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసయ్య నా పాపపు శిక్షణ సిలువలో తీసుకున్నాడు అని నమ్మాలి. కో అంటే కోరుకోవాలి. అది నీ ఇష్టం. నువ్వు కావాలంటే కోరుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు. నువ్వు యేసు ప్రభు బిడ్డవ్వాలని నువ్వు కోరుకోవాలి. నేను కూడా ఇతరుల జీవితంలో వెలుగునివ్వాలి, ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలంటే నీవు యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగాలి. ఇప్పుడు నువ్వు ఈ ప్రార్థనను చేయొచ్చు. ఎప్పుడు నువ్వు చేయలేదన్నట్లయితే ఇప్పుడు నీవు యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నా పాపపు శిక్షణ సెలవులో తీసుకున్నారు అని నమ్ముతున్నాను, నా హృదయంలోకి రండి యేసయ్యా అని నేను కోరుకుంటున్నాను, యేసు నామంలో ఆమేనని నీవు కూడా ప్రార్థించవచ్చు. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, తలలు వంచండి. నువ్వు యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగాలంటే ఇప్పుడే నువ్వు దేవుణ్ణి అడగవచ్చు. ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవగల మా నాయన, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము అని నేర్పించినందుకు వందనాలు. మేము కూడా ఇతరుల జీవితంలో వెలుగునివ్వడానికి, సహాయపడడానికి, నీ ప్రేమను చూపిస్తూ ఓదార్పునివ్వడానికి మాకు సహాయపడమని వేడుకుంటున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, మనం ఈరోజు బైబిల్ నుండి యేసు ప్రభు పునరుత్థానపు శక్తి గురించి మనము నేర్చుకున్నాం కదా. యేసు ప్రభు పునరుత్థానుడై నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడని, నువ్వు ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఆయన సిద్ధపరిచిన స్థలములో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అని నిశ్చయత కూడా నీకు ఇచ్చాడని మనం ఈరోజు నేర్చుకున్నాము. మరి అంతేకాకుండా పిల్లలు, అప్పటిదాకా నువ్వు ఎలాగా యేసు ప్రభు శక్తిని ఉపయోగించుకొని జీవించాలి అనే విషయాన్ని కూడా అబ్జెక్ట్ లెసన్లో నేర్చుకున్నారు. మరి దేవుడు మనకి ఈ విషయాన్ని నేర్పించినందుకు మనం యేసయ్యకి వందనాలు చెప్తామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, మమ్మల్ని సండే స్కూల్లో మాకు తోడుండి నడిపించినందుకు వందనాలు. అంతేకాకుండా ప్రభువా, పునరుద్ధాన శక్తితో మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మరి నీ మీద ఆధారపడుతూ అనుదినము జీవించడానికి కూడా సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాయ్ పిల్లలు.